పెట్టాడు, దేనికి ఆర్డర్ పెట్టాడు అనుకుంటూనే యామిని గదిలోకి వెళ్దామంటే గది డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. రాజు అది చూస్తూ ఆరనుందని ఆలోచిస్తూ ఉండేసరికి మళ్ళీ కావ్య ఫోన్ చేస్తుంది. అది చూడటంతో మీకేమైనా గుర్తొచ్చిందా అని చెప్పనగానే గుర్తొచ్చింది అని చెప్పనేసరికి ఏం గుర్తొచ్చింది అనగానే ఇలాంటిది నేను ఇంతకు ముందు ఎప్పుడో ఎక్కడో చూసినట్టు గుర్తొచ్చింది, కానీ ఎక్కడ చూసానో ఏంటో గుర్తు రావట్లేదు కళావతి గారు అని చెప్పాను. కానీ అవునా, సరే అండి, రేపు మీరు అది వేసుకు వస్తారని నేను అది పంపించాను అనగానే సరే తప్పకుండా వేసుకొస్తాను, మీరింత అభిమానంగా పంపించాక వేసుకురాకుండా ఎలా ఉంటాను, ఖచ్చితంగా వేసుకుని వస్తాను కళావతి గారు అని చెప్పి రాజ్ కాస్త ఫోన్ పెట్టేసి, కళావతి గారు నా మీద ఎంత ఇష్టం లేకపోతే ఇది నాకు పంపిస్తారు, కళావతి గారు నన్ను ఇష్టపడుతున్నారా, నేను కళావతి గారిని ఇష్టపడుతున్నానా, లేక గతంలో ఆవిడికి నాకు ఏదైనా బంధం ఉందని నేను ఇంతలా ఆరాటపడుతున్నానా, ఈ అభిమానానికి ఈ తాపత్రయానికి ఈ కంగారికి పేరేం పెట్టాలి అనుకుంటూనే రాజు మరుసటి రోజు ఉదయాన్నే 9 అయ్యేటప్పటికి గుడి దగ్గరికి రమ్మని చెప్పింది కదా, 9 గంటలకల్లా గుడి దగ్గరికి వచ్చేస్తాడు. అప్పటికే కావ్య అక్కడికి వెళ్ళి వంటలు చేయడం అంతా కూడా చేస్తుంది. చేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి రెడీ బయలుదేరదాం అనుకునేసరికి రాజు ఫోన్ చేస్తాడు. కళావతి గారు మీరు లేరు ఎక్కడెక్కడ అని చెప్పాను, కానీ నేను ఇప్పుడే ఇంటికి ఫ్రెష్ అవ్వడానికి వచ్చానండి, వచ్చేస్తాను, మా ఆంటీని తీసుకుని వస్తున్నానని చెప్పాను. కానీ మీ ఆంటీ ఇప్పుడు గుడికి వస్తున్నారా అని చెప్పనేసరికి అవునండి అని చెప్పి అనగానే సరేనని ఇంకా రాజ్ అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. అపర్ణ చాలా సంతోషంగా బయలుదేరేసరికి ఏంటోదినా ఏదో నీ కొడుకే అన్నదానం చేస్తున్నట్టు ఓ తెగ సంతోషపడిపోతున్నావు అనగానే అవును నా కొడుకే చేస్తున్నాడు అనగానే ఏంటి ఆశ్చర్యపోతున్నావా, నా కొడుకు అంటే కావ్యే నా కొడుకు, ఇప్పుడు నా కొడుకు వచ్చేంత వరకు కావ్యనే నేను కొడుకుగా భావిస్తాను అని చెప్పి రా కావ్య అని చెప్పి కావ్యని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏంటో వదిన కూడా పిచ్చిలో పడిపోయింది, కావ్య పిచ్చిలో అనుకుంటూ రుద్రాని వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. రాజు వచ్చేసాడా కావ్య అని చెప్పాను, కానీ ఆల్రెడీ ఆయన గుడి దగ్గరే ఉన్నారంటండి అని చెప్పనేసరికి పద యాదగిరి కొంచెం త్వరగా పోనీ అనగాని అలాగే మేడం అని చెప్పి యాదగిరి చెప్తాడు. ఇంకా రాజు ఎదురు చూస్తూ ఉంటాడు. కావ్య అపర్ణ ఇద్దరు కారులోంచి దిగుతారు. దిగేసరికి నేను ఇక్కడ నుంచోనాను, కానీ అవసరం లేదు, మీరు నా ఆంటీ అని చెప్పాను, దగ్గర నుంచే మీ అబ్బాయిని మీరు చూడొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో నిజాన్ని మాత్రం బయట పెట్టొద్దు అని చెప్పి అపర్ణకి చెప్పేసరికి బయట పెట్టను కావ్య అని చెప్పి ఇంకిద్దరు కూడా ఇంకా పైన రాజు ఎదురు చూస్తూ ఉంటాడు. కావ్య అపర్ణ ఇద్దరూ రావడం, అపర్ణ అలా రాజు వంక చూసుకుంటూ ఉంటుంది. అపర్ణను కూడా రాజు చూస్తూనే ఉంటాడు. రామ్ గారు అని చెప్పనేసరికి చెప్పండి, ఈవిడేనా మీ ఆంటీ అని చెప్పాను, కానీ అవును ఈవిడే మా ఆంటీ అని చెప్పాను, కానీ నమస్కారం అమ్మ అని చెప్పనేసరికి అమ్మ నా అని చెప్పాను, కానీ కళావతి గారికి ఆంటీ అయితే నాకు అమ్మాయినే కదా అనాలి, అందుకనే అమ్మ అంటున్నాను, ఈరోజు మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేస్తున్నాను అని చెప్పనేసరికి అపర్ణ చాలా సంతోషపడిపోతుంది. రండి మీరు కూడా భోజనం చేయండి, నా చేతులతో నేను వడ్డిస్తాను అంటూ ఇంకా రాజు అక్కడే లోపలికి తీసుకువెళ్ళి భోజనం వడ్డిస్తూ ఉంటాడు. అపర్ణ తన మొదటి ముద్దను రాజుకి పెట్టేసరికి మా అమ్మ చనిపోయిందంట నా చిన్నప్పుడే అని చెప్పనేసరికి అపర్ణ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అత్తయ్య ఆయనకి గతం గుర్తులేదు కదా అని చెప్పి కావ్య మెల్లగా చెప్తుంది. చెప్పడంతో అవునా బాబు నేను మీ అమ్మ లాంటి దాన్ని అని చెప్పాను, కానీ అలాగేనమ్మా తినండి మీరు కూడా అని చెప్పాను, కానీ నువ్వు కూర్చో బాబు అని చెప్పనేసరికి రాజ్ కూడా పక్కనే కూర్చుంటాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే లొకేషన్ చూపించేసరికి అసలు బావ ఎంతసేపు గుడి దగ్గర ఏం చేస్తున్నాడు, గుడి దగ్గర ఏం చేయడానికి వెళ్ళాడు అనుకుంటూనే యామని అసలే కాళ్ళు ఆగవు కదా, ఆత్రం ఆపుకోలేక వెళ్ళిపోయేసరికి భోజనాలు చేసి కావ్య రాజు అపర్ణ ముగ్గురు మాట్లాడుకుంటారు. చాటుగా వినేసరికి అదే అమ్మా ఇదమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అవునా బాబు అంటూ దూరం నుంచే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా బావకు వాళ్ళెవరో చెప్పలేదనుకుంటా, ఇప్పుడు వెళ్ళి బావను నేను తీసుకొచ్చేస్తేనే మంచిది, ఇంతకు మించి ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదని చెప్పి ఇంకా బావా అనుకుంటూ అక్కడికి వచ్చేస్తుంది. ఏంటామని నువ్వెక్కడికి వచ్చావేంటి, అయినా నేను ఎక్కడే ఉన్నానని నీకు ఎలా తెలుసు,
లేదు, నువ్వేదో చేస్తున్నావు, కావాలని ఇక్కడే ఉన్నాను అని చెప్పి నీకు తెలిసిపోతుంది, అందుకే నువ్వు కరెక్ట్గా ఇక్కడికే వచ్చావు అనగాని, అది కాదు బావా, మనం ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం రా బావా అని చెప్పనేసరికి, అది కాదు నేను మాట్లాడుతున్నాను కదా, ఎందుకు నన్ను తీసుకొస్తున్నావు, నాకు పనుంది, నువ్వు వెళ్ళు అని చెప్పాను. కానీ లేదు బావా, నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, వద్దు బావా వెళ్ళిపోదామని చెప్పాను. కానీ చెప్తున్నానా నేను అని చెప్పి మాట్లాడి రాజుని చేయి పట్టుకుని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అపర్ణ తనను తాను కంట్రోల్ చేసుకోవడం కూడా తగ్గించుకుని రాజు చేతిని గట్టిగా పట్టుకునేసరికి ఒక్కసారిగా రాజు స్పర్శకి ఏదో రకం అనిపించి యామని వెనక్కి తిరగడంతో ఏంటి రాజు రావట్లేదని వెనక్కి తిరిగేసరికి ఇంకా అపర్ణ యామని చెంప చెల్లుమనిపించి, నువ్వు తన మరదలవా, నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, నా కొడుకు నీకేమవుతాడు, బావవుతాడా, వాడు గతాన్ని మర్చిపోయాడు కాబట్టి అనగాని అత్తయ్య అని చెప్పాను. కానీ నువ్వు ఉండు కావ్య, నువ్వెలా లోకుగా ఉండడం వల్లే ఇలాంటి వాళ్ళు నా కొడుకు జీవితంలోకి వస్తున్నారు. భార్యను పక్కన పెట్టుకుని పరాయిది వచ్చి బావా బావా అంటుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావేమో, నా కొడుకుతో పరాయి వాళ్ళు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి అపర్ణ మాట్లాడుతూ ఉండేసరికి ఏంటంటే ఏం మాట్లాడుతున్నారని కానీ మళ్ళీ లాగి పెట్టి కొడుతుంది. వీడు నా కొడుకన్న విషయం నీకు తెలీదా, వీడు గతం మర్చిపోయినంత మాత్రాన నీకు బావైపోతాడా, నువ్వు ఎలాంటి దానివో ఏంటో నాకు తెలియకపోవచ్చు, కానీ పెళ్ళైన వాణ్ణి నీ బావ అంటూ నీ వెంట తిప్పుకుంటున్నావు చూడు, నిన్ను చూస్తేనే నువ్వు ఎలాంటి దానివో అర్థమవుతుంది అని చెప్పనేసరికి, ఏంటమ్మా ఏంటి మీరనేది అనగాని, అవును రాజ్, నీ పేరు రామ్ కాదు, నీ పేరు రాజ్, అందరూ అనుకుంటున్నట్టు నీ తల్లి తండ్రి చనిపోలేదు, ఈరోజు నీ తల్లి పుట్టినరోజే, నీ తల్లి ఎవరో తెలుసా, నేనే, నా కడుపునే నువ్వు పుట్టావు, నువ్వు గతం మర్చిపోవడం వల్ల ఈ యామని అలుసుగా తీసుకుని దుగ్గిరాల ఫ్యామిలీకి దూరం చేసింది. ఇది ఎవరనుకుంటున్నావు, ఈ కావ్య ఎవరనుకుంటున్నావు, కళావతి అని నీకు పరిచయమైన పెళ్ళి కాని అమ్మాయి అనుకుంటున్నావా, తను నువ్వు అగ్ని సాక్షిగా తాళి కట్టిన నీ భార్య, తనకి నీకు ఉన్న సంబంధం ఏంటి, భార్య భర్తల బంధం, మీ ఇద్దరిని విడదీసి ఇది నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాటకాలు ఆడుతుంది, ఇది మామూలుది కాదు, చెప్పామని మా మమ్మీ అడుగుతుంది కదా అని చెప్పాను. కానీ అది కాదు రాజ్ అని చెప్పనేసరికి చాచిపెట్టి చెంప మీద కొడతాడు. ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నాకు ఎప్పుడూ నమ్మబుద్ధి కాలేదు, కానీ నాకు గతం గుర్తు రాక ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నువ్వు చెప్పినవన్నీ పిచ్చివాడిలా నమ్మి నీ ఇంట్లో ఉన్నానే తప్ప నువ్వు చెప్పేవన్నీ నిజాలని నేను ఎప్పుడూ నమ్మలేదు. నా తల్లిదండ్రులు చనిపోయారని నువ్వు చెప్పావు, ఎవరో సమాధుల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళే నా తల్లిదండ్రులు అంటూ చెప్పావు. నేను ఎప్పుడూ వాళ్ళని నా తల్లిదండ్రులుగా అనుకోలేదు. నా మనసు నాకు పదే పదే చెప్తుంది నువ్వు చెప్పేవన్నీ అబద్ధమని. ఎప్పుడైతే కళావతి గారిని చూశానో అప్పుడే నాకు అనిపించింది ఆవిడికి నాకు మధ్య ఏదో బంధం ఉందని. ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు ఎక్కడా బాధపడి మళ్ళీ నాతో గొడవ పడతావు. అలా కూడా నీతో మాట్లాడడం ఇష్టం లేకే నేను కళావతి గారిని కలవడానికి వెళ్తున్నానన్న విషయం నేను నీకు చెప్పలేదు. కానీ నువ్వు నేను ఎక్కడికి వెళ్తున్నానన్న విషయం తెలుసుకోవడం కోసం GPS పెట్టిన కార్ని నాకు గిఫ్ట్గా ఇచ్చినట్టు పెద్ద గొప్పగా ఇచ్చావు, అంతే కదా. నువ్వు 2 సార్లు నేను ఎక్కడికి వెళ్ళానన్నది గెస్ట్ చేసినప్పుడు 3వసారి గెస్ట్ చేయకుండా నేను చేసుకోగలను. GPS పెట్టావన్న విషయం నాకు తెలిసే దాన్ని ఆఫ్ చేయకుండానే నేను ఈ గుడి దగ్గరికి వచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను రాజ్ అనగానే నువ్వు ఎలాంటి దానివో నాకు పూర్తిగా తెలీదు. గతంలో నేను ఎందుకు హేట్ చేశానో కూడా తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. నేను కళావతి గారిని పెళ్లి చేసుకున్నానని మా మమ్మీ చెప్పింది. నా మనసు పెళ్ళయిందా లేదా అన్న విషయం తెలియదు, కానీ నా మనసు పదే పదే కళావతి గారినే కోరుకుంటుంది. కళావతి గారితోనే మాట్లాడాలని పదే పదే ఆరాటపడుతుంది. ఇదేనేమో భార్యాభర్తల బంధం అంటే. అందుకే కళావతి గారినే నేను ఇష్టపడుతున్నాను. అయినా ఆవిడ నా భార్య,
తనని నన్ను విడదీసే హక్కు అధికారం నీకు లేదు అని చెప్పి యామినిని అక్కడి నుంచి వెళ్ళిపోమని కారు కూడా తన చేతుల్లోనే కారు కీస్ కూడా తన చేతుల్లోనే పెట్టేస్తాడు. రా మమ్మీ అని చెప్పనేసరికి కావ్య మీకేం కాలేదు కదండి అని చెప్పాను, కానీ నాకేం కాలేదు, నాకంతా బాగానే ఉంది. గతం గుర్తు రాకపోయినా నువ్వు నా భార్యవని అర్థమైంది, ఈమె నా తల్లి అని కూడా అర్థమైంది. గతం తొందరలోనే గుర్తొస్తుందిలే, గతందేముంది, భవిష్యత్తు చూసుకోవాలి కదా. అందరితో కలిసి ఉంటే, నా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటే అదే గతం గుర్తొస్తుందని చెప్పి రాజు కావ్యను అపర్ణను తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.